హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. బాసర త్రిబుల్ ఐటీలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క ప్రవేశాలకి అధికారులు అయితే సోమవారం ఆన్లైన్లో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి June 1 నుండి June 22 వరకు అయితే దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ యొక్క దరఖాస్తుకు సంబంధించి వెబ్సైట్ అయితే rgukt.ac.in అనే వెబ్సైట్లో అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. అటు ఈ యొక్క త్రిబుల్ ఐటీలో 6 ఏళ్ల పాటు ఇంటర్తో పాటు సమీకృత ఇంజనీరింగ్ విద్య అయితే కొనసాగుతుంటుంది. దీంట్లో మొదటి 2 ఏళ్ళు అయితే ఇంటరు దానికి సంబంధించి తత్సమాన PUC కోర్స్ అయితే నేర్పిస్తారు. ఆ యొక్క కోర్స్ తర్వాత మెరిట్ ఆధారంగా మరొక 4 ఏళ్ల ఇంజనీరింగ్ సీట్లను అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క PUC విద్య తర్వాత మెరుగైన అవకాశాలు వస్తే అక్కడి నుంచి బయటకు వెళ్ళి కూడా చదివే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 ఏళ్ల బీటెక్లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, IT, ECE, MME ఇటువంటి కోర్సులు అయితే అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ మొదటి 2 ఏళ్ల PUCలో సాధించిన మార్కుల ఆధారంగా అయితే ఈ బీటెక్లో కోర్సులు అయితే కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఎంపికైన విద్యార్థులకైతే అన్ని అధికారులు అన్ని అయితే వసతులు అయితే కల్పించడం జరుగుతుంది. విద్యార్థులకైతే ల్యాప్టాప్స్, దుస్తులు, షూస్ సంబంధించి స్పోర్ట్స్ డ్రెస్సులు కానీ ఇటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ ఇటువంటివి అయితే కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి ఈ బాసర ట్రిపుల్ ఐటీలో ఏటా 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అయితే దరఖాస్తులు స్వీకరించి దీంట్లో నుంచి అర్హత ఉన్న వారిని అయితే ఎంపిక చేసి సీట్లను అయితే కేటాయించడం జరుగుతుంది. అయితే అంతకుముందు 3 ఏళ్ల క్రితం అయితే ఈ ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్ అర్హతకు ఈ యొక్క సీట్లను అయితే కేటాయించి ఇచ్చారన్నట్టు. అంటే పాలిసెట్లో దానికి ఆ యొక్క ఎగ్జామ్ నుంచి అయితే డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది. అంటే అప్పట్లో కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండడంతో ఇటువంటి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ విద్యార్థుల సీట్ల కేటాయింపు అనేది పాలిసెట్ అర్హతను అయితే జోడించి ఈ యొక్క సీట్లు అయితే కేటాయించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం నుంచి అయితే మళ్ళీ పాత విధానంలో అయితే భర్తీ చేయనున్నారు. అయితే ఈ యొక్క June 6 నుండి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్కు సంబంధించి ఒక వెబ్సైట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని నేను నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ అయినాకనైతే వీడియో చేసి చూపించడం జరుగుతుంది. అప్లై చేసుకున్న వాళ్ళైతే మీకు 10th క్లాస్ మార్క్స్ మేమో కానీ, స్టడీ సర్టిఫికెట్స్ కానీ, క్యాస్ట్ ఇన్కమ్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, TC కానీ ఇటువంటివన్నీ అయితే మీరు జాగ్రత్తగా అయితే దగ్గరించుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ ద్వారా కూడా వెళ్ళి చూడొచ్చు. నేను టెలిగ్రామ్ గ్రూపులో కూడా కింద లింక్ ఇచ్చాను. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క PDFని అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ June 1 నుండి అప్లికేషన్ అయితే ఏ విధంగా అప్లై చేయాలని నేను మరొక వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.